సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి స్మారక చిహ్నాన్ని ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర పెట్టాలి. దాంతోపాటు రెంకోజీ టెంపుల్లో ఉన్నటువంటి జపాన్ నుంచి ఆయన అస్థికలు కూడా తీసుకురావాలి. దాన్ని ధృవీకరించి ఆనందాన్ని మనందరికీ కూడా పంచాలి. ఆయన అస్థికల నుంచి కూడా మనందరం కూడా స్ఫూర్తి పొందుతూ 1945లో చిత్రం కింద ఆయన 42 నుంచి కూడా 40,000 మంది సైన్యాన్ని సంసిద్ధం చేసుకుని భారతదేశం వచ్చే టైంకే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతానికి మాత్రం ఇంకెవరెవరినో కారణభూతం కింద చూపించి సుభాష్ చంద్రబోస్కి క్రెడిట్ దక్కనివ్వకుండా ఆయన పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ జపాన్ ఓటమిని ఇండియన్ నేషనల్ ఆర్మీ ఓటమి కింద చూపించే ప్రయత్నం చేస్తూ సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి అత్యద్భుతమైన ప్రయత్నాలు మామూలుగా ఆలోచించండి. ఎక్కడ బెంగాల్ అండి, ఎక్కడ కలకత్తా, ఎక్కడ జర్మనీ వెళ్ళి నాజీ ఫోర్సెస్తో సంప్రదింపులు, ఎక్కడ జపాను, ఎక్కడ టోక్యో, ఎక్కడ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఆర్మీ ట్రూప్స్ను కూడగట్టుకోవడం, ఎక్కడ ఆమ్యునేషన్ అంతా కూడా సమకూర్చుకోవడం, ఎక్కడ యుద్ధ ట్యాంకులతో కానీ యుద్ధాన్ని చేయడం కోసం కానీ మళ్ళీ తిరిగి భారతదేశం రావడం. సినిమాల్లో సాధ్యమైనటువంటి విషయాల కింద కనపడేటువంటి చాలా విషయాల్ని సుసాధ్యం చేసి చూపించినటువంటి మహోన్నతమైన సంకల్ప శక్తి కలిగినటువంటి ఆ మహాయోధుడికి మన భారతదేశంలో సరైనటువంటి గుర్తింపు రావాలి. ఖచ్చితంగా సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి చిహ్నాలని మన డబ్బుల మీదో మరే రూపాయన అయినా సరే కూడా ఆయన మనందరం కూడా చిరస్మరణీయంగా ఉంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. జయహో సుభాష్ చంద్రబోస్ అనేటువంటి తీరులో జపాన్ పార్లమెంట్ సైతం కొనియాడినటువంటి సందర్భాలు ఉంటే మనం మాత్రం ఆయన గురించి ఇంకా వదంతులు నడిమే వాస్తవాలేంటో తెలుసుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండడం మాత్రం ఖచ్చితంగా హేయమైనటువంటి విధానం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం.